హాయ్ టు ఆల్, నా పేరు దుర్గా పవన్. ఈరోజు నుంచి మనం క్రియో 6.0 అనే సాఫ్ట్వేర్ని పూర్తిగా నేర్చుకుంటాం. పీటీసీ క్రియో అంటారు. చూడండి, క్రియో యొక్క ఐకాన్ ఇలానే ఉంటుంది. డబుల్ క్లిక్ చేసినారంటే క్రియో సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. పీటీసీ క్రియో అంటే పారామెట్రిక్ టెక్నాలజీ కార్పొరేషన్ అంటారు. పీటీసీ క్రియో వర్షన్ 6.0 అనేది మనం నేర్చుకుంటాం. క్రియో ఓపెన్ చేసిన వెంటనే హాఫ్ స్క్రీన్ మాత్రమే ఓపెన్ అవుతుంది. మ్యాక్సిమైజ్ చేసుకొని ఇది మనకు అవసరం లేదు, క్లోజ్ చేసుకుంటాం. దెన్ క్రియో యొక్క ఇంటర్ఫేస్ ఇలానే ఉంటుంది. ఫస్ట్ చూసినారంటే న్యూ, ఓపెన్ లాస్ట్ సెషన్, సెలెక్ట్ వర్కింగ్ డైరెక్టరీ, ఎరేజ్ నాట్ డిస్ప్లే, మోడల్ డిస్ప్లే, సిస్టమ్ అపీరెన్స్, ప్లే ట్రయల్ ఫైల్. న్యూ లోపలికి వెళ్ళినారంటే మనం ఇందులో నేర్చుకునేది వచ్చి స్కెచ్, పార్ట్, అసెంబ్లీ, డ్రాయింగ్. పార్ట్లోనే మనం షీట్ మెటల్ అండ్ సర్ఫేస్ కూడా నేర్చుకుంటాం. ఓకేనా? దెన్ ఇది నెక్స్ట్ క్లాసెస్లో అట్టే కంటిన్యూ అవుతాం. ఇది క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏముంది, ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓపెన్లోకి వెళ్ళినారంటే ప్రీవియస్గా వేసుకున్న డయాగ్రామ్స్ ఏదైనా ఉంటే దాన్ని ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదేమంటే ఓపెన్ క్లిక్ చేసినారంటే మనం ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో అక్కడి నుంచి ఓపెన్ చేసుకుంటాం. సమ్ టైమ్స్ మనం ఏం చేస్తాం, అసలు సేవ్ చేసుకోకుండా అట్టే క్లోజ్ చేస్తాం. సమ్ టైమ్స్ పవర్ కట్ అవుతుంది, లేకపోతే బ్యాటరీలో షట్ డౌన్ అయిపోతుంది. అలాంటి టైంలో ఓపెన్ లాస్ట్ సెషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసుకొని మీ ఫైల్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలెక్ట్ వర్కింగ్ డైరెక్టరీ. మనం మామూలుగా డిజైనింగ్ సాఫ్ట్వేర్స్లో చూసినామంటే సేవ్ చేసేటప్పుడు లొకేషన్ ఎక్కడ నాకు ఫైల్ అనేది సేవ్ అవ్వాలనేది సెట్ చేసుకుంటాం. ఇక్కడ ఎలా అంటే మనమే ఫస్ట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది సెట్ చేసుకోవాలి. అంటే నా ఫైల్ అనేది నేను ఇప్పుడు డిజైన్ చేయబోయే ఫైల్ అనేది నాకు ఎక్కడ సేవ్ అవ్వాలా, ఏ లొకేషన్లో సేవ్ అవ్వాలనేసి ఫస్ట్ సెలెక్ట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎరేజ్ నాట్ డిస్ప్లే. మనం స్కెచెస్ వేస్తాం, మళ్ళీ క్లోజ్ చేస్తాం, మళ్ళీ స్కెచెస్ వేస్తాం, ఏదైనా డిజైన్ చేస్తాం, మళ్ళీ సేవ్ చేయకుండా క్లోజ్ చేస్తాం. అలా ఏమవుతుందంటే మన ర్యామ్లో స్టోర్ అవుతుంది అన్నీ. అవి ఎరేజ్ నాట్ డిస్ప్లే క్లిక్ చేసినారంటే అవన్నీ ర్యామ్ నుంచి డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది, మోడల్ డిస్ప్లే అంటే ఏం లేదు, సిస్టమ్ యొక్క అంటే క్రియో యొక్క ఆప్షన్స్ అనే మెనూలోకి వెళ్తాం. దీని గురించి లేటెస్ట్ ఇంకా పోను నేర్చుకుంటాం. ట్రైమెట్రిక్, ఐసోమెట్రిక్ అనే ఆప్షన్స్ అన్నీ ఉంటుంది. ఇదేమంటే మనము స్కెచ్ నుంచి బయటికి వచ్చినప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేది ఎలా రొటేట్ అయ్యి మనకు కనిపించాలా, అలాంటి సెట్టింగ్స్ అనేది ఇక్కడి నుంచి చేసుకుంటాం. దీన్ని మోడల్ డిస్ప్లే అంటారు. ఆప్షన్స్ గురించి అన్నిటినీ ఒక్కొక్కటిగా నేర్చుకుంటాం కమింగ్ క్లాసెస్లో. నెక్స్ట్ సిస్టమ్ అపీరెన్స్. అంటే క్రియో యొక్క కలర్స్ ఎలా ఉండాలి, మీకు కలర్స్ ఏదైనా మార్చుకోవాలంటే కలర్స్ ఇక్కడి నుంచి మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్స్ ఏదైనా మార్చుకోవాలంటే బ్యాక్గ్రౌండ్స్ మార్చుకోవచ్చు. అండ్ దెన్ ఇంటర్ఫేస్ మార్చుకోవాలంటే ఇంటర్ఫేస్, సిస్టమ్ కలర్స్ అన్నీ ఇక్కడి నుంచి మార్చుకోవచ్చు మనం. ఓకేనా? కావాలంటే ఒక కలర్ అనేది డార్క్ థీమ్ అని పెట్టుకున్నాను. చూడండి, అన్నీ మారిపోయింది. మామూలుగా డిఫాల్ట్ థీమే పెట్టుకునేసాం. ఇంటర్ఫేస్ క్లిక్ చేస్తున్నాను, ఇంటర్ఫేస్ డార్క్ కలర్లో పెడుతున్నాను. చూడండి, ఇంటర్ఫేస్ అన్ని డార్క్ కలర్ మారింది. డిఫాల్టే పెట్టుకునేసాం. సిస్టమ్ కలర్స్ బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఫాల్ట్ కలర్స్. ఇక్కడ సమ్ కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. కావాలంటే మనం కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. వద్దంటే క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి కమింగ్ టు న్యూ లోపలికి వెళ్తాం. న్యూలో మనం ఫస్ట్ నేర్చుకునేది ఏమంటే స్కెచ్ లోపలికి వెళ్తాం. ఓకే, స్కెచ్ మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. స్కెచ్ యొక్క ఇంటర్ఫేస్ ఇలానే ఉంటుంది. ఇందులో మనం పిన్ టు పిన్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఫస్ట్ చూసినారంటే గ్రిడ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. గ్రిడ్ సెట్టింగ్స్ అంటే మనం ఆటోకేర్లో అంతా చూసింటారు, బాక్సులుగా వెనకాల సైడ్ కనిపిస్తుంది. ఇప్పుడేమంటే అది హైట్లో ఉంది కాబట్టి మనకి కనిపించడం లేదు. దాన్ని విజిబుల్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, దీన్ని నావిగేషన్ టూల్ బార్ అంటారు. ఇందులో కింద ఉండే యారో మార్క్ క్లిక్ చేసినారంటే గ్రిడ్ డిస్ప్లే అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూసినారంటే ఇప్పుడు గ్రిడ్స్ అనేది మీకు బాక్సులు కనిపిస్తూ ఉంటుంది. ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ. దీని యొక్క సెట్టింగ్స్ ఏదైనా మార్చుకోవాలంటే గ్రిడ్ సెట్టింగ్స్లో ఆప్షన్లోకి వెళ్తాం. ఇక్కడ చూసినారంటే ఇప్పుడు కార్టీషియన్ అనేది యాక్టివేషన్లో ఉంది.
నెక్స్ట్ ఈ కార్టీషియన్ అంటే బాక్స్ స్ట్రైట్ లైన్స్ ఉంటుంది, హారిజాంటల్ వర్టికల్ లైన్స్ ఉంటుంది. లేదు నాకు పోలార్ కావాలంటే పోలార్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి సర్కిల్స్ లాగా వచ్చేసింది. మిడిల్ మౌస్ బటన్ అంటే స్క్రోల్ బార్ ఉంటుంది చూసినారా, దాన్ని క్లిక్ చేసి పైకి మూవ్ చేసినారంటే స్కెచర్లో ప్యాన్ అవుతుంది, అంటే స్క్రీన్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి సర్కిల్ లాగా కనిపిస్తుందా మీకు, దీన్ని పోలార్ అంటారు. లేదు కార్టీషియన్ కావాలంటే కార్టీషియన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. కార్టీషియన్లో స్టాటిక్ పెట్టుకున్నారంటే XY వాల్యూస్ అనేది మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను 10 పెట్టి ఎంటర్ ఇస్తున్నాను, చూడండి స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. Yలో 5 పెట్టి ఎంటర్ ఇస్తున్నాను, చూడండి 10 5కి కన్వర్ట్ అయిపోయింది. లేదు నాకు 1 కావాలంటే 1 ఇచ్చి ఎంటర్, ఇది కూడా 1 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఓవరాల్ యాంగిల్ అనేది మార్చుకోవాలంటే యాంగిల్ మార్చుకోవచ్చు, 30 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. చూడండి అన్ని 30 డిగ్రీస్కి మారిపోయింది, కన్వర్ట్ అయింది. ఓన్లీ ఇది గ్రిడ్ సెట్టింగ్స్ మాత్రమే, 0 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. లేదు నాకు పోలర్లో కావాలంటే పోలర్లో ఇక్కడ చూసినారంటే డైనమిక్ స్టాటిక్ రెండు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్ పెట్టుకుంటాము. డైనమిక్లో చూసినారంటే నాకు ఇప్పుడు చూసినారంటే 1 2 3 4 అనేసి 12 లైన్స్ ఉంటుంది. అలా కాకుండా నాకు 10 లైన్స్ కావాలా, ఆటోమేటిక్గా యాంగిల్ అనేది అదే చేంజ్ చేసుకుంటుంది. 360 డిగ్రీస్లో 10 లైన్స్ కావాలంటే 36 లైన్స్ వస్తుంది, 36 డిగ్రీస్లో వస్తుంది ఒక్కొక్క లైన్. అలాంటిది మీకు ఎన్ని కావాలంటే అన్ని మార్చుకోవచ్చు. యాంగిల్ కూడా కావాలంటే యాంగిల్ మార్చుకోవచ్చు. నేను కార్టీషియన్ పెట్టుకుంటున్నాను, కార్టీషియన్ ఓకే. గ్రిడ్ డిస్ప్లే నాకు అవసరం లేదు కాబట్టి గ్రిడ్ డిస్ప్లే అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఏముంది, ఫైల్ సిస్టమ్ అంటే వేరే ప్లేసెస్ నుంచి, అంటే ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ నుంచి మీరు ఏదైనా ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఆటోక్యాడ్లో మీ స్కెచెస్ అనేది ఈజీగా డిజైన్ చేసి ఉంటారు, అంటే డ్రా చేసి ఉంటారు, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదంటే స్కెచ్ ఏదైనా వేసి ఉంటారు, ప్రియోలోనే వేసిన స్కెచ్ కానీ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫైల్ సిస్టమ్ అనేది క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకొని మీ ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళండి. చూడండి ఇవన్నీ ఆటోకేర్లో వేసిన డయాగ్రామ్స్. నాకు ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ప్రివ్యూ కావాలంటే ప్రివ్యూ, ఓన్లీ క్రియో యొక్క ఫైల్స్కి మాత్రమే ప్రివ్యూ అనేది ఓపెన్ అవుతుంది. ఇంపార్టెంట్ క్లిక్ చేయండి, లోడింగ్ అవుతుంది. అయినాక మీకు ఎక్కడైతే కావాలో అక్కడ క్లిక్ చేసినారంటే ఆ ఫైల్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ ఏ సెకండ్. మనం చూస్ చేసుకునే ఫైల్ పెద్దదిగా ఉంటే కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ప్లస్ అనే ఐకాన్ వచ్చింది. ఐకాన్ వచ్చాక క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ ఫైల్ అనేది ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. చూడండి ఇది వచ్చి నేను ఆటోకేట్లో వేసిన ఫైల్ ఇక్కడికి ఇంపోర్ట్ అయింది, చూసారా. ఇలా కావాలంటే మీరు ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇట్ మేబీ అది 3D ఆబ్జెక్ట్గా ఉండొచ్చు, జస్ట్ 2D స్కెచ్ మాత్రం మనకి ఇంపోర్ట్ అయింది. ఇక్కడ చూసినారంటే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. దాని యొక్క యాంగిల్ అనేది రొటేట్ చేసుకోవాలంటే యాంగిల్ రొటేట్ చేసుకోవచ్చు, లేకపోతే క్లిక్ చేసి రొటేట్ కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు. స్కేలింగ్ కావాలంటే స్కేలింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. అన్నీ ఇక్కడ మారుతా ఉంచండి, అన్నీ ఓకే అంటే ఓకే. ఇప్పుడు కావాలంటే దీన్ని క్రియో ఫైల్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. క్రియోలో ఏమంటే ఆటోమేటిక్ డైమెన్షన్స్ క్రియేట్ అయిపోతుంది. డబుల్ క్లిక్ చేసి డైమెన్షన్స్ కావాలంటే మార్చుకోవచ్చు. దీన్ని కన్స్టెంట్స్ అంటారు. ఈక్వల్ కన్స్టెంట్, పర్పెండిక్యులర్, ప్యారలలిజం ఇలాంటి కన్స్టెంట్స్ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది చూడండి, దీన్ని కన్స్టెంట్స్ అంటారు. ఈ కన్స్టెంట్స్ డైమెన్షన్స్ అనేది ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. దీన్ని బ్లూ కలర్లో ఉంటే దాన్ని వీక్ డైమెన్షన్స్ అంటారు. డబుల్ క్లిక్ చేసి మీరు మార్చినారంటే దాన్ని స్ట్రాంగ్ డైమెన్షన్స్ అంటారు. దీన్ని మీరు హైడ్ చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయండి, డైమెన్షన్స్ అనేది హైడ్ చేసుకోవచ్చు, కన్స్టెంట్స్ హైడ్ చేసుకోవచ్చు. లేదు అన్నీ హైడ్ చేసుకోవాలంటే అన్నీ హైడ్ చేసుకోవచ్చు, మళ్ళీ విజిబుల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫైల్ సిస్టమ్ అనేది అర్థమై ఉంటుంది. మళ్ళీ అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే కట్, కాపీ, పేస్ట్. ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్స్ని మీరు కట్ చేసి పేస్ట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఉన్న ఆబ్జెక్ట్ని మళ్ళీ రప్పించుకుంటున్నాను. అన్నిటినీ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ ఆప్షన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. చూడండి కట్, కాపీ, పేస్ట్ అనే ఆప్షన్. మనం ఇంకా ఏది కాపీ కానీ కట్ కానీ చేయలేదు కాబట్టి అది కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కట్ చేసుకుంటున్నాను, కట్ అయిపోయింది. అక్కడి నుంచి పేస్ట్, ఎక్కడైతే నాకు పేస్ట్ అవ్వాలో అక్కడ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది. లేదు నాకు ఇదే ఆబ్జెక్ట్ ఇంకోసారి కావాలనుకుంటే మీరు ఇలా క్లిక్ చేసి ట్రాక్ చేసైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే Ctrl+Alt+A ఓవరాల్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయినాక కాపీ, పేస్ట్, నాకు ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేసుకుంటాం. ఓకే. చూడండి ఆటోమేటిక్ డైమెన్షన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఒక్క డైమెన్షన్ని కూడా మనం డిలీట్ చేసుకోలేము.
కావాలంటే అదే ప్లేస్లో వేరే డైమెన్షన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇచ్చిన డైమెన్షన్ని అంటే వద్దనుకునే డైమెన్షన్ డిలీట్ చేసే ఛాన్సెస్ అయితే ఉండదు. కంపల్సరీ డైమెన్షన్స్ ఉండాల్సిందే. ఆ డైమెన్షన్ని బేస్ చేసుకొని మనం మార్చుకోవాలా. ఓకేనా, మ్యాక్సిమం అర్థమైంటుంది ఇంతవరకు. నెక్స్ట్ కమింగ్ టు సెలెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళినారంటే 1 by 1 సెలెక్ట్ అనేది ఫస్ట్ యాక్టివేషన్లో ఉంది. క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసి ఒక్కొక్కటే సెలెక్ట్ అవుతా ఉంటారు. చూడండి, ఈ డీసెలెక్ట్ అయిపోయింది. అదేలాగా చైన్ సెలెక్ట్ అంటే ఫస్ట్ లైన్ దానికి లింక్లో ఉండే ఇంకొక లైన్ కూడా గ్రీన్ కలర్లో వస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేశాను, దానిలో లింక్లో ఉండే ఆబ్జెక్ట్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. చూసినారంటే చైన్ సెలెక్ట్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. ఈ లైన్ని క్లిక్ చేశాను, దానికి లింక్లో ఉండే అన్నీ సెలెక్ట్ అయ్యి చూడండి. చూసినారంటే అది గ్రీన్ కలర్లో విజిబుల్ అవుతుంది మీకు. ఇక్కడైతే ఏదో ఓపెన్ ఉంటేనే అక్కడ నుంచి లింక్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ సెలెక్ట్ లోపలికి వెళ్తున్నాను. ఆల్ జామెట్రీ, జస్ట్ ఆల్ జామెట్రీ అదే క్లిక్ చేయకుండా అదే సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆల్ అంటే జామెట్రీ అంటే ఓన్లీ స్కెచ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. నాకు ఓవరాల్ అన్నీ సెలెక్ట్ అవ్వాలంటే అన్నీ క్లిక్ చేసుకుంటే అన్నీ సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసినారంటే మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడే షార్ట్కట్ ఇచ్చారు చూడండి, Ctrl+Alt+A క్లిక్ చేసినారంటే కూడా అన్నీ సెలెక్ట్ అవుతుంది. లేకపోతే మీరు ఆల్ అనేది ఇక్కడ నుంచి క్లిక్ చేసుకున్నారంటే అన్నీ సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, గ్రిడ్స్ నాకు అవసరం లేదు కాబట్టి గ్రిడ్ డిస్ప్లే అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ చూసినారంటే సెంటర్ లైన్, పాయింట్, కోఆర్డినేట్ సిస్టమ్ అనేసి 3 ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినారంటే ఇది డేటంలో ఉండే ఆప్షన్స్. స్కెచింగ్లో చూసినారంటే కూడా సెంటర్ లైన్, పాయింట్, కోఆర్డినేట్ సిస్టమ్ అనేసి 3 ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ ఉండే సెంటర్ లైన్, పాయింట్, కోఆర్డినేట్ సిస్టమే మ్యాక్సిమం యూస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను సెంటర్ లైన్ ఒకటి డ్రా చేసుకున్నానంటే ఎగ్జిట్ వర్క్ బెంచ్ అంటే ఇక్కడ నుంచి పార్ట్ డిజైన్కి వెళ్ళినానంటే ఈ సెంటర్ లైన్ అనేది విజిబుల్లోనే ఉంటుంది. అండ్ దెన్ వర్క్ కూడా ఇప్పుడు రివాల్వ్ కమాండ్ ఏదైనా చేయాలనుకుంటే ఈ సెంటర్ లైన్ అనేది యూస్ చేస్తాం. స్కెచ్ నుంచి బయటికి వెళ్ళినా కానీ ఇది ఎనేబుల్లోనే ఉంటుంది. అదే ఇక్కడి నుంచి మీరు సెంటర్ లైన్ తీసుకున్నారంటే స్కెచ్ నుంచి బయటికి వెళ్ళారంటే ఆ సెంటర్ లైన్ అనేది డిలీట్ అయిపోతుంది. కాబట్టి మనం దీనికే అలవాటు అయినామంటే ఇదే మనం కంటిన్యూ చేసుకుంటాం. ఓకేనా, సెంటర్ లైన్ అనేది క్లిక్ చేసుకుంటాను. సెంటర్ లైన్ అంటే రెఫరెన్స్ లైన్ లాగా మనం ఏదైనా డయాగ్రామ్స్ వేసేటప్పుడు సెంటర్ లైన్స్ అనేది డ్రా చేసుకుంటాం కదా, సేమ్ అదేలాగానే ఇక్కడ కూడా డ్రా చేసుకుంటాం. మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసినారంటే కమాండ్ డియాక్టివేట్ అవుతుంది. చూసినారంటే మనకు 2 లైన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే ఇది స్క్రీన్ ఎంతవరకు ఉందో అంతవరకు, ఏ స్టార్ట్ పాయింట్ ఉండదు, ఎండ్ పాయింట్ ఉండదు, అంతవరకు ఎండ్ వరకు క్రియేట్ అయిపోతుంది. దాన్నే సెంటర్ లైన్స్ అంటారు. నెక్స్ట్ చూసినారంటే పాయింట్ అనేది క్లిక్ చేసుకుంటే నాకు ఎక్కడైతే పాయింట్స్ కావాలో అక్కడంతా పాయింట్స్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ డైమెన్షన్స్ అండ్ కన్స్ట్రెంట్స్ అప్లై అయిపోతుంది. నెక్స్ట్ కోఆర్డినేట్ సిస్టమ్, XYZ యాక్సిస్ అనేది ఇంకొకటి క్రియేట్ చేసుకోవచ్చు మనం. నాకు ఇక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నాను. XYZ 3 కనిపిస్తుంది మిడిల్ మౌస్ బటన్. అక్కడి నుంచి కూడా అన్ని డైమెన్షన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఐ థింక్ డేటమ్ వరకు మీకు మ్యాక్సిమం అర్థమైంటుంది. నెక్స్ట్ చూసినారంటే కన్స్ట్రక్షన్ మోడ్ అంటే ఇప్పుడు నాకు రెఫరెన్స్గా ఒక లైన్ అనేది కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ డిలీట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసి డిలీట్. జస్ట్ ఒక సర్కిల్ తీసుకొని సర్కిల్ ఒక డ్రా చేసుకున్నాను. నాకు ఇక్కడ సెంటర్లో ఒక లైన్ అనేది కావాలా, బట్ అది రెఫరెన్స్గా ఉండాలా. అంటే జస్ట్ నాకు 3Dలో దాని యొక్క యూస్ ఏమీ లేదు, జస్ట్ నాకు అది ఉండాలా అంతే. అలాంటి టైంలో కన్స్ట్రక్షన్ మోడ్ అనేది యాక్టివేట్ చేసుకోండి. 3Dలో దాన్ని యాక్సెప్ట్ చేయదు, దాన్నే కన్స్ట్రక్షన్ మోడ్ అంటారు. చూడండి, ఇది డాట్స్గా కనిపిస్తుంది మీకు. మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ మోడ్ ఆన్ చేసి ఏది డ్రా చేసినా డాట్ లైన్స్ లాగానే కనిపిస్తుంది. మీరు ఎంత డ్రా చేసినా 3Dకి మార్చుకోవాలంటే మీ వల్ల దాన్ని మార్చుకునే కాదు, వేస్టే అది డ్రా చేసింది. జస్ట్ రెఫరెన్స్ కోసం. రెఫరెన్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది, దీన్ని బేస్ చేసుకొని ఇంకొకటి ఏదైనా డ్రా చేసేకి ఒక ఐడియా కోసం డ్రా చేసుకునేదాన్ని రెఫరెన్స్ డయాగ్రామ్ అంటారు. కన్స్ట్రక్షన్ మోడ్ ఆన్ చేసుకొని మీరు ఏది చేసినా అది రెఫరెన్స్గానే ఉంటుంది. ఓకేనా, Ctrl+Z ఇస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే కన్స్ట్రక్షన్ మోడ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏముంది, లైన్ అనే ఆప్షన్ ఉంది. లైన్లో చూసినారంటే 2 ఆప్షన్స్ ఉంటుంది. ఎల్ అని టైప్ చేసినారంటే లైన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది, లేకపోతే లైన్ అనేది క్లిక్ చేసుకోండి. జస్ట్ మనకి ఎలా అయితే లైన్స్ కావాలో ఆ లైన్స్ అనేది యాక్టివేట్ చేసుకుంటాం. మీకు ఒక డౌట్ రావచ్చు, నాకు స్ట్రైట్ లైన్స్ డ్రా చేయాలనుకుంటే చూడండి,
లైన్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాను. కర్సర్ అనేది బ్లాక్ కలర్లో మారింది చూడండి. క్లిక్ చేస్తాం. ఇక్కడ చూసినారంటే మనకు హారిజాంటల్ కన్స్ట్రెయిన్ అనేది గ్రీన్ కలర్ లైన్ లాగా కనిపిస్తుందా కింద. ఇప్పుడు చూడండి నేను క్రాష్గా మార్చినానంటే ఆ బాక్స్ అనేది వెళ్ళిపోతూ ఉంది. స్ట్రైట్గా పెట్టినప్పుడు హారిజాంటల్ లైన్ అనేది చూపిస్తూ ఉంది. అంటే మీ లైన్ అనేది స్ట్రైట్గా ఉందనేసి అర్థం. క్లిక్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు వర్టికల్ లైన్, హారిజాంటల్ ఎలా కావాలంటే అలా క్లిక్ చేసుకుంటా పోయినారంటే కన్స్ట్రెయిన్స్ అనేది అప్లై అవుతా వస్తుంది. ఇప్పుడు ఈక్వల్ టు ఆప్షన్ వచ్చింది. ఈక్వల్ టు వచ్చినప్పుడు మనకి ఏ లైన్ అయితే గ్రీన్ కలర్లో విజిబుల్ అవుతుందో ఆ లైన్కి ఈక్వల్గా ఉందనేసి అర్థం. ఈ లైన్కి ఈక్వల్గా ఉంది చూడండి. ఇప్పుడు ఈ పక్క ఉండే లైన్కి ఈక్వల్గా ఉంది. అట్టే కిందికి వచ్చినారంటే ఆ లైన్కి ఈక్వల్ లెంత్ అనేది సేమ్గా వస్తూ ఉంటుంది. మనం కావాలంటే ఈక్వల్గా పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్స్టెండ్ చేస్తూ రావచ్చు. మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసినారంటే కమాండ్ డీయాక్టివేట్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ కావాలంటే ఇక్కడి నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. డబుల్ టైం క్లిక్ చేసినారంటే కమాండ్ నుంచి బయటికి వచ్చేస్తారు. సెలెక్షన్లో ఉంది కాబట్టి డిలీట్ అనేది ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే టాంజెంట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 సర్కిల్స్ అనేది డ్రా చేసుకుంటాను. ఫస్ట్ సర్కిల్ దీనికి స్ట్రైట్గా కావాలి కాబట్టి నాకు ఇక్కడ ఒక చిన్న సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్ కమాండ్ డీయాక్టివేట్ అవుతుంది. టాంజెంట్ లైన్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాను. టాంజెంట్ లైన్ ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్ క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా దాని రెండింటికి టాంజెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అదే మీరు లైన్ తీసుకున్నారనుకోండి, లైన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ క్లిక్ చేసినారంటే చూడండి, ఇక్కడ చూడండి ఎంత గ్యాప్ వచ్చేసిందో. అదే మీరు టాంజెంట్ లైన్ తీసుకున్నారంటే మీకు ఈజీగా లైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి సేమ్ అదే ఆప్షన్లోకి వెళ్తున్నాను. టాంజెంట్ లైన్ ఫస్ట్ ఈ సర్కిల్ని క్లిక్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇంకొక సర్కిల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూసినారంటే ఇక్కడ రెడ్ కలర్ బాక్స్, ఇక్కడ ఒక రెడ్ కలర్ బాక్స్, ఈ రెడ్ కలర్ ఇవన్నీ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇదేం ఇండికేట్ చేస్తుందంటే అక్కడ మీరు ఓపెన్ స్కెచ్ అనేది ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది. అది మీరు వద్దనుకుంటే హైడ్ ఆర్ షో చేసుకోవచ్చు. దీనివల్ల మంచి యూస్ ఉంటుంది. మనకి ఓపెన్ స్కెచ్ ఎక్కడైతే ఉందనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పోర్షన్ అనేది డిలీట్ చేసుకోవాలనుకుంటున్నాను. డిలీట్ సెగ్మెంట్ ఇదే ట్రిమ్ కమాండ్. ఇక్కడ డిలీట్ సెగ్మెంట్ అనేది యాక్టివేట్ చేసుకొని మీకు ఏ పోర్షన్ అయితే వద్దో ఆ పోర్షన్ని ట్రిమ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మిడిల్ మౌస్ బటన్ ఈ రెడ్ కలర్ ఆప్షన్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు లోపల పింక్ కలర్లో ఫిల్ అయిపోయింది. అంటే ఇది ఒక క్లోజ్డ్ ఆబ్జెక్ట్ అనేది చూపిస్తుంది. ఇంటర్ఫేస్ అనేది బాగుంటుంది. క్రియో అన్నిటికన్నా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అదర్ సాఫ్ట్వేర్స్లో కంపేర్ చేసి ఐ థింక్ క్రియో ఈజ్ ఈజీ టు డిజైన్. మీకు బేసిక్ ఐడియా ఏదైనా కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ లైన్ కమాండ్ అయితే మీకు అర్థమైంటుంది. టాంజెంట్ లైన్ అంటే టాంజెంట్ అంటే ఏం లేదు, ఒక సర్కిల్ ఉంటుంది, ఒక లైన్ దాని పక్కన వేసినామంటే ఆ సర్కిల్ని ఎక్కడైతే టచ్ అవుతా పోతుందో ఆ పాయింట్ని టాంజెంట్ అంటారు. ఇది సర్కిల్కి, లైన్స్కి అన్నిటికీ టాంజెంట్ పాయింట్ అనేది ఉంటుంది. టాంజెంట్ అంటే సర్కిల్ అండ్ లైన్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనేది ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే మనకి రెక్టాంగిల్ అంటే ఎలా డిఫైన్ చేయాలంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలా. మనకి ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ రెక్టాంగిల్ ఉంటుంది. ఫస్ట్ వన్ కార్నర్ రెక్టాంగిల్, స్లాంటెడ్ రెక్టాంగిల్, సెంటర్ రెక్టాంగిల్, ప్యారలలోగ్రామ్, ఇలాగ 4 రెక్టాంగిల్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ కార్నర్ రెక్టాంగిల్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ అంటే ఫస్ట్ కార్నర్, సెకండ్ కార్నర్ ఇచ్చినారంటే ఆటోమేటిక్గా రెక్టాంగిల్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి మళ్ళీ కమాండ్ డీయాక్టివేట్ చేయాలంటే మిడిల్ మౌస్ బటన్ కమాండ్ డీయాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇది స్కై బ్లూ కలర్లో ఉంది డైమెన్షన్స్ అనేది, అంటే వీక్ డైమెన్షన్స్ అనే అర్థం. డబుల్ క్లిక్ చేసుకోండి. డబుల్ క్లిక్ చేసుకొని నేను 20 ఇస్తున్నాను. 20 ఇచ్చి ఎంటర్. ఇది 10 ఇస్తున్నాను. ఆల్ సైడ్స్ మీరు ఈక్వల్ చేసినారంటే అది స్క్వేర్ కింద వచ్చేస్తుంది. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. దీనికి ఇది ఆపోజిట్ సైడ్, ఇది కూడా 20నే ఉంటుంది. దీనికి ఇది ఆపోజిట్ సైడ్, ఇది కూడా 10నే ఉంటుంది. దాన్ని రెక్టాంగిల్ అంటారు. ఓకేనా, మ్యాక్సిమం మీకు అర్థమైంటుంది రెక్టాంగిల్ కమాండ్. నెక్స్ట్ చూసినారంటే రెక్టాంగిల్లోని స్లాంటర్ రెక్టాంగిల్ అంటే మీ రెక్టాంగిల్ని ఇంక్లైన్డ్గా డ్రా చేసుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ లైన్ డ్రా చేయండి. అండ్ దెన్ ఎక్స్టెండ్ చేసి థర్డ్ పాయింట్ ఇచ్చినారంటే ఇంక్లైన్ రెక్టాంగిల్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. సెంటర్ రెక్టాంగిల్, నాకు సెంటర్ని బేస్ చేసుకొని రెక్టాంగిల్ కావాలి. నాకు ఇదే సెంటర్ పాయింట్ అనుకోండి, క్లిక్ చేయండి. అది సెంటర్ పాయింట్గా బేస్ చేసుకొని రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. మిడిల్ మౌస్ బటన్ కమాండ్ డీయాక్టివేట్ అయిపోతుంది.
అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. ప్యారలలోగ్రామ్ స్లాంటర్ రెక్టాంగిల్లో చూసింటారు. స్లాంటర్ రెక్టాంగిల్లో అయితే ఒక ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇస్తాము, దానికి స్ట్రైట్గానే వస్తుంది చూడండి. స్లాంటెడ్ రెక్టాంగిల్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చూడండి, దీన్ని మూవ్ చేసుకోలేము, మనం కిందికి రావడం లేదు. మనం ఏదైతే ఇంక్లినేషన్ ఇచ్చామో దానికి ప్యారలల్గానే ఇంక్రీజ్ అవుతుంది లెంత్ అనేది, అవునా? అదే మీరు ప్యారలలోగ్రామ్ తీసుకున్నారంటే చూడండి, అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. ప్యారలలోగ్రామ్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చూడండి, దీన్ని కూడా మీరు ఇంక్లినేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే ప్యారలలోగ్రామ్కి స్లాంటర్ రెక్టాంగిల్కి ఉండే డిఫరెన్స్. మీకు అర్థమైంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసినారంటే సెంటర్ అండ్ పాయింట్. ఇది వచ్చి సర్కిల్స్ని 4 టైప్స్గా డివైడ్ చేసినారు. ఫస్ట్ సర్కిల్ సెంటర్ అండ్ పాయింట్ అంటే మిడ్ పాయింట్ క్లిక్ చేస్తాం, రేడియస్ ఎంత కావాలో మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా డైమెన్షన్ వచ్చేస్తుంది. డబుల్ క్లిక్ చేసి మీకు ఎంత అయితే రేడియస్ కావాలో, నాకు 10 రేడియస్ కావాలా 10 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు డయామీటర్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ రేడియస్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసినారంటే 5 రేడియస్ ఉంది. సెంటర్ అండ్ రేడియస్, సెంటర్ అండ్ డయామీటర్ సేమ్ రెండు ఇందులోనే వస్తుంది. అప్పుడే చూసినారంటే డయామీటర్ సింబల్ ఉంది, ఇప్పుడు రేడియస్ క్లిక్ చేసినారంటే ఇప్పుడు డయామీటర్ కావాలంటే డయామీటర్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డయామీటర్ 10 ఉంది, క్లిక్ చేసి రేడియస్ కావాలంటే రేడియస్. మీరు ఒకసారి డబుల్ క్లిక్ చేసి మార్చేసినారంటే దాని యొక్క డైమెన్షన్ యొక్క కలర్ అనేది మారిపోతుంది. మళ్ళీ డబుల్ క్లిక్ చేసి కావాలంటే కూడా మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు 6 రేడియస్ కావాలా 6 ఇచ్చి ఎంటర్. ఇక్కడ చూసినారంటే ఆటోమేటిక్గా పక్కన ఉండే స్కెచ్కి దానికి ఆటోమేటిక్గా డైమెన్షన్ తీసుకుంటుంది. ఇది కామన్, ఏం చేయలేము. నెక్స్ట్ చూసినారంటే అదే కమాండ్లోకి వెళ్తున్నాను. కాన్సెంట్రిక్ అంటే మిడ్ పాయింట్ సేమ్గా ఉంటుంది. అదే మిడ్ పాయింట్ బేస్ చేసుకొని నాకు ఇంకొక సర్కిల్ కావాలా, జస్ట్ లైక్ హాఫ్ సెట్ లాగా. కాన్సెంట్రిక్ ఏ సర్కిల్ని బేస్ చేసుకొని కావాలా, ఈ సర్కిల్ని బేస్ చేసుకొని కావాలా అంటే బయటికి వచ్చినారంటే సర్కిల్స్ క్రియేట్ అవుతూ వస్తుంది. క్లిక్ చేసుకుంటారండి, ఆటోమేటిక్గా ఎన్ని సర్కిల్స్ కావాలంటే అన్ని సర్కిల్స్ క్రియేట్ అవుతూ వస్తుంది. మిడిల్ మౌస్ బటన్ కాన్సెంట్రిక్ అనేది డియాక్టివేట్ అవుతుంది. మళ్ళీ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. 3 పాయింట్ సర్కిల్, 3 పాయింట్ని బేస్ చేసుకొని నాకు సర్కిల్ అనేది కావాలంటే 3 పాయింట్ సర్కిల్ అనేది యాక్టివేట్ చేసుకుంటాం. దానికోసం జస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాము, ట్రయాంగిల్ లాగా. మిడిల్ మౌస్ బటన్, మళ్ళీ మిడిల్ మౌస్ బటన్, 3 పాయింట్ సర్కిల్, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్, ఫస్ట్ సెకండ్ మిడిల్ మౌస్ బటన్. ఆటోమేటిక్గా 3 పాయింట్స్ని బేస్ చేసుకొని సర్కిల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సేమ్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాం. 3 ట్యాంజెంట్ని బేస్ చేసుకొని నాకు సర్కిల్ అనేది కావాలా అన్నప్పుడు 3 ట్యాంజెంట్ సర్కిల్ అనేది యాక్టివేట్ చేసుకుంటాం. 3 ట్యాంజెంట్, ఫస్ట్ వన్ సెకండ్ అండ్ థర్డ్, 3 ట్యాంజెంట్ని బేసుకొని అంటే ఏదైనా ఒక పాయింట్ అనేది 3 లైన్స్ కానీ 3 సర్కిల్స్ కానీ ఉంటే ఆ మూడింటిని బేస్ చేసుకొని నాకు సర్కిల్ కావాలంటే 3 ట్యాంజెంట్ సర్కిల్ అనేది యాక్టివేట్ చేసుకుంటాం. ఓకేనా? సర్కిల్ రెక్టాంగిల్ మ్యాక్సిమం అర్థమైంటుంది. సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనేది ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే 3 పాయింట్ ఆర్క్ ఆర్ ట్యాంజెంట్ ఎండ్ అనేసి ఉంది. 3 పాయింట్ ఆర్క్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అండ్ దెన్ హైట్ అనేది ఇస్తాం. చూసినారంటే ఇప్పుడు 3 పాయింట్ని బేస్ చేసుకొని ఆర్క్ అనేది క్రియేట్ అయిపోయింది. దాని యొక్క రేడియస్ ఏదైనా మార్చుకోవాలంటే రేడియస్ అనేది డబుల్ క్లిక్ చేసి మార్చుకుంటున్నాం. మిడ్ పాయింట్ అనేది డిస్టెన్స్ ఏదైనా మార్చుకోవాలంటే మీ ఇష్టం మార్చుకోవచ్చు. నెక్స్ట్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాం. సెంటర్ అండ్ ఎండ్స్ సర్కిల్ డ్రా చేసినాక డ్రా చేయాలా, ప్యాన్ చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి మౌస్ని మూవ్ చేసినారంటే, మిడిల్ మౌస్ బటన్ అంటే స్క్రోల్ బార్ ప్రెస్ చేసి మౌస్ని మూవ్ చేసినారంటే స్క్రీన్ అనేది మూవ్ అవుతుంది. సెంటర్ సర్కిల్ లాగా క్రియేట్ అవుతుంది, విజిబుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడైతే క్లిక్ చేశారో అదే దాని యొక్క రేడియస్ క్లిక్ చేస్తున్నాను. అండ్ దెన్ ఎండ్ పాయింట్ ఎక్కడ కావాలా మిడిల్ మౌస్ బటన్ ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. జస్ట్ సర్కిల్ లాగా డ్రా చేయాలా. డ్రా చేసేటప్పుడే ఎక్కడైతే కావాలో అక్కడ క్లిక్ చేసినారంటే అది ఫస్ట్ పాయింట్కి యాక్టివేట్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఎక్కడైతే కావాలో అక్కడికి క్లిక్ చేసుకుంటాం. మళ్ళీ ప్యాన్ చేసుకుంటున్నాను. సేమ్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. ఆర్క్ 3 ట్యాంజెంట్ ఆర్క్
3 ట్యాంజెంట్స్ని బేస్ చేసుకొని ఆర్క్ అనేది కావాలి. జస్ట్ లైక్ త్రీ ట్యాంజెంట్ సర్కిల్ లాగానే ఇక్కడ కూడా 3 ట్యాంజెంట్ ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. దానికోసం నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఒక లైన్స్తో రెక్టాంగిల్ లాగా డ్రా చేసుకొని కింద ఉండే లైన్ని డ్రా చేయకుండా వదిలేస్తున్నాను. సేమ్ అదేలాగా 3 ట్యాంజెంట్ ఆర్క్కి వెళ్తున్నాను. ఫస్ట్ ట్యాంజెంట్, సెకండ్ ట్యాంజెంట్, థర్డ్ ట్యాంజెంట్ చూసినానంటే ఆర్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. సేమ్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. కాన్సెంట్రిక్ అంటే మనం సర్కిల్లో చూసినాం. సేమ్ అదేలాగా మిడ్ పాయింట్ సేమ్గా ఉంటుంది, ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఆర్క్ని బేస్ చేసుకొని కావాలా చూసినారంటే క్రియేట్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి అయితే క్లిక్ చేస్తారో అక్కడి నుంచి ఆర్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. మిడిల్ మౌస్ బటన్ మళ్ళీ కావాలనుకుంటారా, మళ్ళీ అదే కమాండ్ యాక్టివేట్ చేసుకోండి. ఆర్క్ని క్లిక్ చేయండి, బయటికి రండి. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటారో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. కింద నుంచి కావాలంటే కింద నుంచి, పైన నుంచి కావాలంటే పైన నుంచి క్లిక్ చేసి మిడిల్ మౌస్ బటన్ ఆటోమేటిక్గా ఆర్క్స్ అనేది క్రియేట్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. కాన్సెంట్రిక్ చూసినాము. నెక్స్ట్ ఏముంది, కోనిక్ క్లిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, జస్ట్ ఏ సెకండ్, ఇవన్నీ డిలీట్ చేసుకునేస్తాం, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సేమ్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాం. కోనిక్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ చూసినారంటే కోనిక్ అనేది క్రియేట్ అవుతుంది. దీని గురించి అన్ని పారాబోలా, హైపర్బోలా అనేసి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. దీని గురించి అన్ని నీట్గా నేర్చుకోవాలంటే మీరు సబ్జెక్ట్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే క్రియో సబ్జెక్ట్ లోపలికి కాదు, మీ డ్రాయింగ్ సబ్జెక్ట్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు చూసింటారు హైపర్బోలా, పారాబోలా ఇవన్నీ చూసింటారు. దాని గురించి డెప్త్గా నేర్చుకోవాలంటే మ్యాథ్స్ లోపలికి వెళ్ళాలి. మీరు మ్యాథ్స్ అండ్ డ్రాయింగ్ లోపలికి వెళ్ళినారంటే దీని గురించి అన్ని డెప్త్గా నేర్చుకోవచ్చు. ఓకేనా, మ్యాక్సిమం మీకు ఆర్క్స్ వరకు నీట్గా అర్థమైంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ఎలిప్స్ అంటే 2 రేడియస్ అనేది ఉంటుంది. అంటే మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ని బేస్ చేసుకొని మనకి ఎలిప్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఏముంది, యాక్సిస్ ఎండ్స్ ఎలిప్స్ అంటే స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, ఒక మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్. ఇందులో ఏది మేజర్ యాక్సిస్, ఏది మైనర్ యాక్సిస్ అంటే ఏదైతే లెంత్ ఎక్కువ ఉందో అది మేజర్ యాక్సిస్, ఏదైతే లెంత్ తక్కువ ఉందో అది మైనర్ యాక్సిస్గా కన్సిడర్ అవుతుంది. అది మనం డ్రా చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైతే ఎక్కువ లెంత్ ఇస్తామో అది మేజర్ యాక్సిస్, ఏదైతే తక్కువ లెంత్ ఇస్తామో అది మైనర్ యాక్సిస్గా కన్సిడర్ చేసుకుంటుంది. నెక్స్ట్ అదే ఎలిప్స్ లోపలికి వెళ్తున్నాము. ఎలిప్స్ లోపలికి వెళ్ళినారంటే సెంటర్ అండ్ యాక్సిస్ ఎలిప్స్ తీసుకుంటున్నాను. అక్కడ ఏం చేసినామంటే స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, హైట్ ఇచ్చినాం. ఇక్కడ ఏం చేసామంటే మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్, హైట్ ఇస్తాం, అంతే డిఫరెన్స్. మ్యాక్సిమం ఇది కూడా అర్థమైంటుంది అనుకుంటున్నాను. డిలీట్. నెక్స్ట్ చూసినారంటే స్ప్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. స్ప్లైన్ అంటే మనం ఆటో క్యాట్లో కూడా మ్యాక్సిమం చూసాం, డిఫరెంట్ షేప్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే క్లిక్ చేస్తామో అక్కడంతా ఒక్కొక్క పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. మిడిల్ మౌస్ బటన్, ఇప్పుడు దాన్ని అయితే మళ్ళీ మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి మీరు షేప్స్ అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. దాని యొక్క షేప్స్ అనేది లెన్స్ కావాలంటే లెంత్ మార్చుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏముంది, ఫిల్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫిల్లెట్లో మనకి 4 ఆప్షన్స్ ఉంటుంది. ఫిల్లెట్ కోసం నేనేం చేశానంటే జస్ట్ ఒక కార్నర్ రెక్టాంగిల్ డ్రా చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్. ఇప్పుడు ఫిల్లెట్ అనే ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ సర్కులర్, అంటే ఇది నో ట్రిమ్ అనేసి అర్థం. మామూలుగా రేడియస్తోనే ఫిల్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ చూడండి, ఇక్కడ ఆ రెఫరెన్స్ లైన్ అనేది ట్రిమ్ అవ్వలేదు, ఈ కార్నర్స్ అనేది ట్రిమ్ అవ్వలేదు. దాన్ని ఓన్లీ సర్కులర్ ఫిల్లెట్ అంటారు. డబుల్ క్లిక్, మిడిల్ మౌస్ బటన్, డబుల్ క్లిక్. నాకు 5 రేడియస్ కావాలంటే 5 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. చూడండి 5 రేడియస్తో ఫిల్లెట్ అనేది క్రియేట్ అయిపోయింది. మళ్ళీ అదే కమెంట్ లోపలికి వెళ్తున్నాను. సర్కులర్ అంటే ఇది సర్కులర్లో ట్రిమ్ కావాలి నాకు, అంటే ఆ కార్నర్స్ అనేది ట్రిమ్ అవ్వదు, ట్రిమ్ అయిపోతుంది. ఫస్ట్ వన్లో ట్రిమ్ అవ్వదు, సెకండ్ వన్లో ట్రిమ్ అయిపోతుంది. సేమ్ అదే కమెంట్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ చూడండి, ఇప్పుడు కార్నర్ అనేది ట్రిమ్ అయిపోయింది. ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తాను, మిడిల్ మౌస్ బటన్, కమాండ్ డియాక్టివేట్ చేసుకొని డబుల్ క్లిక్, 5 రేడియస్ కావాలా చూడండి, ఇప్పుడు 5 రేడియస్తో ఫిల్లెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది ట్రిమ్ అవ్వకుండా అయింది, ఇది ట్రిమ్ అయ్యేసి 5 రేడియస్తో క్రియేట్ అయింది. సేమ్ అదేలాగా ఎలిప్టికల్ అంటే ఎలిప్స్ చూసినాం, సేమ్ అదేలాగానే 2 లెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. లెంత్ ఫస్ట్ లైన్,
సెకండ్ లైన్. చూసినారంటే లెంత్ అనేది క్రియేట్ అవుతుంది. మిడిల్ మౌస్ బటన్ ఈ లెంత్ని బేస్ చేసుకొని మనం ఫిల్లెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, రౌండ్గా రేడియస్ రాకుండా ఇక్కడ ఒక లెంత్ ఉంది, మనకి ఇక్కడ ఒక లెంత్ ఉంది. ఈ లెంత్ని మీరు మార్చుకున్నారంటే ఇది వచ్చి సెంటర్ పాయింట్ యొక్క డిస్టెన్స్. సెంటర్ పాయింట్ యొక్క డిస్టెన్స్తో మనకు సంబంధం లేదు. ఈ లెంత్ అనేది మనం మార్చుకోవాలి కాబట్టి డబుల్ క్లిక్ చేస్తున్నాను. నాకు 5 కావాలి, 5 ఇచ్చేయండి. చూడండి, ఒక పక్క 5 ఉంటుంది, ఇంకొక పక్క తక్కువ ఉంటుంది. ఇది నేను ఒక 2 పెట్టుకుంటాను, 2 ఇచ్చేయండి. ఇలాగ ఎలిప్స్ అనేది అంటే ఇది కార్నర్ అనేది ట్రిమ్ అవ్వకుండా రెఫరెన్స్గా మాత్రమే కన్వర్ట్ అయింది. నాకు కార్నర్ కూడా ట్రిమ్ అయిపోవాలనుకుంటే సేమ్ అదే ఫిల్లెట్లోకి వెళ్ళండి, ఎలిప్టికల్ ట్రిమ్, సేమ్ అదేలాగా ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా ట్రిమ్ అవుతా మనకి ఫిల్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫిల్లెట్ ఎలా ఉంటుంది అంటే ఎలిప్ షేప్లో ఉంటుంది.